హాయ్ టు ఆల్. వీడియోలో ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నన్ను మీకు రిప్లై ఇవ్వగలను అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, ప్రతి ఒక్కరు చెక్అవుట్ చేసి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. ప్రజెంట్ వచ్చేసి మనకు షార్ట్ నోటీస్ మాత్రం రావడం అయితే జరిగింది. అండ్ దీనిలో మనకు ఎన్టీపీసీలోన మనకు 2 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశాడు. అంటే ఒకటి గ్రాడ్యుయేట్ లెవెల్లోన అండ్ ఇంకోటి అండర్ గ్రాడ్యుయేట్. అంటే ఏం లేదు, ఇప్పుడు డిగ్రీ బేసిక్ లెవెల్లో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా సపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులతోటి సపరేట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తూ ఉన్నాడు అనమాట. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఏమేమి పోస్టులు భర్తీ చేస్తాడు, ఎన్ని ఉన్నాయి, అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. అప్లై స్టార్టింగ్ డేట్ కూడా మనకు డిఫరెంట్గా పెట్టడం జరిగింది. ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనకు షార్ట్ నోటీస్ మాత్రమే వచ్చింది, ఇంకా ఫుల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. మనకి ఫుల్ నోటిఫికేషన్ అనేది అప్లై స్టార్టింగ్ డేట్కి ఒక 1 డే కానీ 2 డేస్ ముందు కానీ మనకు అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. బట్ ఎనీవే ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. లైక్ అయినా మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జర్నీ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బిల్ అయితే యాక్టివ్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ వెళ్దాం బ్రదర్. మనకు ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. అయితే ఇది షార్ట్ నోటీస్ మాత్రమే. అండ్ ప్రజెంట్ మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్ అనమాట. ఇది మనకు ఈ సాటర్డే అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. అండ్ ఇక్కడ మనకు ఏమని ఇచ్చారంటే రిక్రూట్మెంట్ ఫర్ ద నాన్ టెక్నికల్ పాపర్ కేటగిరీ ఎన్టీపీసీ అంటారు. అండ్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే భర్తీ చేస్తామని చెప్తున్నాను అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట, మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్టే ముందుగా వచ్చేసి ఇక్కడ మీకు గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే మీకు చెప్తాను. అంటే డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి పోస్టులు మాత్రమే చెప్తాను. తర్వాత మీకు అండర్ గ్రాడ్యుయేట్ కింద అయితే ఉంది, అది కూడా చెప్తాను. మనకు గ్రాడ్యుయేట్ లెవెల్కి ఎవరికైతే అప్లై చేస్తారో అప్లై స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 14, 2024. మనకు ఈ నెల 14వ తేదీ నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ అక్టోబర్ 13, 2024 తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఓవరాల్గా మనకు 8,113 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నాడు. అండ్ దీనిలో ఇక్కడ మనకు టికెట్ సూపర్వైజర్కి వచ్చేసి 1,736 పోస్టులు అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళకు శాలరీ చూసుకుంటే 35,400 నుండి మనకు బేసిక్ పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్గా 60,000 అబ్బు మీకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసి స్టేషన్ మాస్టరు 994 పోస్టులు భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 35,400 బేసిక్ పేమెంటే. ఇక నెక్స్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి వచ్చేసి 3,144 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. 29,200 శాలరీ అయితే వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్గా 40,50,000 వరకు శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి 1,507 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. శాలరీ 29,200 వరకు శాలరీ వస్తుంది. అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి 732 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక వీటికి కూడా శాలరీ అనేది 29,200 శాలరీ అయితే వస్తుంది. అండ్ బ్రదర్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు ఏజ్ లిమిట్ అనేది 2025 జనవరి 1వ తేదీకి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తున్నారు. 18 నుండి 36 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 41, ఇక ఓబీసీలు వచ్చేసి 18 నుండి 39 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకు కోవిడ్ రిలాక్సేషన్ అంటే మనకు 3 ఇయర్స్ అనేది కలిపి కూడా మనకు వాళ్ళు ఇక్కడ 36 అనేది పెట్టడం అయితే జరిగింది. కాబట్టి మళ్ళీ మీరు ఈ ఏజ్ కంటే ఎక్కువ ఉండి నాకు ఏజ్ లక్షణం ఇవ్వాలి అంటే కుదరదు. కాబట్టి చూసుకోండి ఇక్కడ. అయితే మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి మనకు ప్రజెంట్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. ప్రజెంట్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రాబోతూ ఉంది. అండ్ మనకు ఈ నెల నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ వాటితో పాటు మనకు 2 డేస్ ఉంటే ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కూడా మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన డిఫెన్స్ డైరింగ్లో వచ్చేసి మీరు ఏ కోర్స్ తీసుకున్నా 599కి అయితే మీకు కోర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అది ఎన్టీపీసీ కానీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ, అండ్ ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, అండ్ ఏదన్నా కానీ మీరు ఏ కోర్స్ తీసుకున్నా 599కి వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఆల్ ఆన్లైన్ కోర్స్ ఉంది కదా, మీరు వాటిని అయితే క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు కోర్సెస్ ఉంటుంది అనమాట. ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ 2024-25 కోర్స్ అనమాట. 599కి అయితే వస్తుంది. ఇక్కడ మీకు డెమో వీడియోస్ అయితే ఉంటాయి. డెమో వీడియోస్ కూడా చూసి కంటెంట్ నచ్చితే మీరు అయితే కోర్స్ అయితే తీసుకోవచ్చు. వాటితో పాటు ఎస్ఎస్ ఎన్టీపీసీ ఇక్కడ చూసుకోవచ్చు. ఎన్టీపీసీ కూడా 599కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు వ్యూ డెమో మీద క్లిక్ చేయండి. అక్కడ కంటెంట్ చూడండి, నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. కింద ఆర్ఆర్బీ గ్రూప్ డి కోర్స్ కూడా ఉంది. అండ్ వాటితో పాటు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా ఉంది. అండ్ వాటితో పాటు ఆర్ఆర్బీ జేఈ కోర్స్ ఉంది. ఇది 499కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే బ్రదర్ ఈ ఆఫర్ అనేది మనకు 599 ఆఫర్ అనేది
అండ్ ఈరోజు అండ్ రేపు మాత్రమే కోర్స్ అయితే ఆఫర్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత మీకు 999 అయితే చేయడం అయితే జరుగుతుందనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వారు ఇక్కడ మీరు కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, 599 ఆఫర్ అనేది మీకు ఈరోజు అండ్ రేపు సెప్టెంబర్ 3వ తేదీ, సెప్టెంబర్ 4వ తేదీ మాత్రమే మీకు ఆఫర్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ మనకు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు. అండర్ గ్రాడ్యుయేట్ అంటే మనకు ఇంటర్ క్వాలిఫికేషన్‌తో ఉన్నటువంటి పోస్టులనమాట. ఇక్కడ మనకు అప్లై స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 21, 2024 మనకు ఈ నెల 21 తేదీన అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అక్టోబర్ 20 తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్‌కి వచ్చేసి 2022 పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు. ఇక్కడ సాలరీ చూసుకుంటే 21,700 సాలరీ అయితే వస్తుంది. అండ్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌కి వచ్చేసి 3,061 పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు. వీటికి సాలరీ వచ్చేసి 19,900 సాలరీ వస్తుందన్నమాట. నెక్స్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌కి వచ్చేసి 990 పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు. అండ్ వీటికి సాలరీ వచ్చేసి 19,900 సాలరీ. అండ్ ట్రైన్స్ క్లర్క్‌కి వచ్చేసి 72 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 19,900 సాలరీ వస్తున్నాయి. బట్ ఇక్కడ మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్‌గా మీకు 40,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట రైల్వే డిపార్ట్మెంట్‌లోన. ఇక నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ జనవరి 1, 2025కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తా ఉన్నాడు. 18 నుండి 33 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 38 సంవత్సరాలు. ఇక ఓబీసీలు వచ్చేసి 18 నుండి 36 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్‌గా మనకు అండర్ గ్రాడ్యుయేట్‌లోన 3,445 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. అండ్ బ్రదర్ ఇక్కడ మనకు గ్రాడ్యుయేట్ లెవెల్‌లోన అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్‌లోన మనకు అన్ని కలుపుకుంటే ఓవరాల్‌గా 11,000 అబోవ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. బట్ ఏందంటే మనకు జోన్ వైస్‌గా కూడా డివైడ్ చేస్తారు. రైల్వే సికింద్రాబాద్‌కి అండ్ చెన్నైకి అండ్ బెంగుళూరు జోన్‌కి ఈ విధంగా మనకు డివైడ్ చేస్తారు. అండ్ పోస్టులు కూడా తక్కువనే కదా అని అనుకోవద్దండి. పోస్టులు అనేవి మనకు కంపల్సరీగా పెరుగుతాయి. ఆల్రెడీ మనకు ఏఎల్‌పీ పోస్టులు అయితే పెరిగాయి కాబట్టి అండ్ టెక్నీషియన్ కూడా పోస్టులు పెరిగాయి. అండ్ అదే విధంగా మనకు ఈ నోటిఫికేషన్ కూడా పోస్టులు అయితే పెరుగుతాయి. మనకు రైల్వే ఎన్టీపీసీలోని ఓవరాల్‌గా మనకు 35,000 అబోవ్ పోస్టులు అయితే ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఎక్కువనే ఉన్నాయి. బట్ పోస్టులు అయితే భర్తీ చేస్తారు కాబట్టి మీరైతే కొద్దిగా ప్రిపేర్ అయితే అవ్వండి. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అనమాట. ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఎక్స్ సర్వీస్ కేటగిరీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ అండ్ ట్రాన్స్‌జెండర్స్ అండ్ వారితో పాటు ఫీమేల్ కేటగిరీ వాళ్ళు అండ్ మైనారిటీస్ ఎవరైతే ఉంటారో ముస్లిం మైనారిటీస్ వాళ్ళు అండ్ వారితో పాటు ఈబీసీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనమాట వీళ్ళు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రూ. 250 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఈ రూ. 250లోనే మీకు రీఫండ్ అయితే అవుతుందన్నమాట. కాబట్టి చూసుకోండి. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఓబీసీ వాళ్ళు కానీ, జనరల్ కేటగిరీ వాళ్ళు కానీ, యూఆర్ కేటగిరీ వాళ్ళు కానీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూ. 500 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు వన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే సీబీటీ ఎగ్జామ్ రాసిన తర్వాత వీటిలోనే మీకు రూ. 400 అనేది మీకు రీఫండ్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఫైనల్‌గా మనకు క్వాలిఫికేషన్ అనేది. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు వచ్చేసి డిగ్రీ అండ్ బీటెక్ చేసినటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ అనేది ఇంకా క్లారిటీగా తెలియాలి అండ్ ఎప్పటివరకు కంప్లీట్ అయ్యి ఉండాలి అనేది తెలియాలంటే మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. అండ్ వచ్చిన తర్వాత నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలో మనకు ఇంటర్ ఎంపీసీ గ్రూప్ పోస్టులు ఉంటాయి. అండ్ ఇంటర్ బైపీసీ గ్రూప్ పోస్టుల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా డీటెయిల్‌గా తెలియాలంటే కనుక మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. అప్పుడు కూడా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఆర్ఆర్‌బీ, ఎన్టీపీసీకి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ముందుగా వచ్చేసి మనకు సీబీటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది టైర్ 1 అండ్ టైర్ 2 అయితే ఉంటుందన్నమాట. అంటే 2 టెస్టులు అయితే కండక్ట్ అయితే చేస్తారని చెప్తున్నాడు. తర్వాత స్కిల్ టెస్ట్ యాజ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంట. అండ్ తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మన పేరు ఉందంటే కనుక మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఇంతవరకు వీడియో మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఎన్టీపీసీ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.